మనం కాలాన్ని త్యాగం చేయలేము, నిద్రని త్యాగం చేయలేము, సెల్ ఫోన్ని త్యాగం చేయలేము, మనకుండే తిండిని త్యాగం చేయలేము, మనకుండే కంఫర్ట్స్ని త్యాగం చేయలేము, పనికి మాని హసుకుని త్యాగం చేయలేము, పనికి మాని పుక్కిట పురాణాలు త్యాగం చేయలేము. మన జీవితంలో ఏ త్యాగము చేయలేకపోతే ఎక్కడరా మనకు వస్తుంది? ఎక్కడ మనకు వస్తుంది విజయం? ఎక్కడ మనకు వస్తుంది ఆనందం? ఎందుకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత రాముడు అనగానే జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు? జనాలు పిచ్చోళ్ళ, జనాలు పిచ్చివాళ్ళ. తండ్రి దశరథ మహారాజు గుండెలు అవిసేలా, గుండె నేలకేసి కొట్టుకొని, రామా వెళ్ళిపోతావా వనవాసంకి, రామా వెళ్ళిపోతావా అడవులు కంటున్నా, నాన్నగారు మీరు ఇచ్చిన మాట పోకూడదని తండ్రి ఏడుస్తున్నా సరే ఆగకుండా తండ్రి మాట కోసం వెళ్ళిపోయేటప్పుడు రాజ్యాన్ని త్యాగం చేశాడు కాబట్టే కదరా. మేబీ నేను మీకేదో మోటివేట్ చేయడానికి పురాణాలు చెప్పట్లే, మనకు తెలియనటువంటి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను, మీరు వినే ఉంటారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో రాముడితో పాటు అడవికి ఎవరు వెళ్ళిపోయారు? డన్ను వెళ్ళిపోయాడు. అయితే రాముడు వెళ్ళిపోయాడు కదా, నేను మాత్రం రాజ్యంలోకి రానని రాముడి యొక్క పాదుకలను దండి గ్రామంలో పెట్టుకొని ఎవరిది అక్కడ ఉండిపోయాడు? భరతుడు. మన ఎవ్వరికి తెలియనటువంటి వాడు మూడోవాడు ఎవడు? నాలుగోవాడు శత్రుఘ్నుడు. ఎందుకు చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ గుడి కట్టినా, వాళ్ళ కోసం ఒక మాట చెప్పుకున్నా ఎందుకు ఒళ్ళు పొలకిస్తోంది, రోమాంచితం అవుతోంది, మనసులో పొలకింత కలుగుతోంది, మనకు పొలకరిస్తోందో తెలుసా? ఒకరోజు కౌసల్యాదేవి అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతుంటే మేడ మించి మిద్ది మించి ఎవరో నడిచినట్లుగా అయింది. దబ్ 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 అడుగుల శబ్దాలు అవుతున్నాయి. అయిన తర్వాత ఏంటి దీన్ని చూస్తారు? అప్పటికే రాజులు మహారాణి కదా, ఎవరెక్కడ అన్నట. అమ్మ చూస్తాన్ని ఆ భటుడు పైకి వెళ్ళి చూశారు. ఓకే, రాముడి యొక్క భార్య పేరు లక్ష్మణుని యొక్క భార్య పేరు ఊర్మిళ, భరతుని భార్య పేరు మాండవి, శత్రుఘ్నుని భార్య పేరు శృతకీర్తి. యువరాణి గారు ఉన్నారమ్మా, శృతకీర్తి యువరాణి గారు మేడ మీద నడుస్తున్నారు. అర్ధరాత్రి సమయం ఎంత అయింది? 12. అప్పుడు వెంటనే కౌసల్యాదేవి ఆమె పిలిపించింది. ఏంటి శృతకీర్తి, ఎంత అర్ధరాత్రి సమయంలో మేడ మీద నడుస్తున్నావేంటి? నిద్ర రావటం లేదు అత్తగారు, నిద్ర రావటం లేదు. ఏమీ నిద్ర రావట్లేదు. ఏం చెప్పమంటారు? శ్రీరామచంద్రమూర్తి వనవాసంకి వెళ్ళిపోతే, లక్ష్మణస్వామి వారితో తోడు వెళ్ళిపోతే, భరతాగ్రగణ్యులైనటువంటి వారు బయట రాజ్యానికి బయట ఉంటే, మరి నా భర్త శత్రుఘ్నుడు ఇంటికొచ్చి సుమారుగా 10 ఏళ్ళు దాటిపోయిందని చెప్పాడు. చూడండి, మనకు తెలియనటువంటి అంశం. సుమారు 10 ఏళ్ళు దాటిపోయింది వారి ఇంటికి వచ్చి. వారి ముఖం కూడా చూడక నేను ఉండలేకపోతున్నాను, నిద్ర రావట్లేదంటే, అప్పుడు ఆ రాత్రి సమయంలో మంత్రివర్యుల్ని సేనాధిపతులని కౌశల్యాదేవి పిలిచి ఎక్కడ ఉన్నాడు ఈ శత్రుఘ్నుడు ఇంటికి రాకుండా తిరుగుతున్నాడని వెతికి చూస్తే, మీరు గమనించండి, అయోధ్య నగరానికి బయట ఎక్కడో ఆ దండి గ్రామంలో ఉండేటువంటి దగ్గర భరతుడుంటే, అయోధ్య గ్రామపు పొలిమేరలో ఆ గ్రామంలో అంటే ఆ అయోధ్య నగరంలోకి ప్రవేశించేటువంటి ఆ మొదట్లో ఒక రాతి బండ మీద పల్చని ఆకులు పరుచుకుని, ఒక తువ్వాలాంటిది పరుచుకొని అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు శత్రుఘ్నుడు. అప్పుడు కౌసల్య శృతకీర్తి ఎత్తున వెళ్ళి, నాయనా శత్రుఘ్న, ఇక్కడ పడుకోవడం ఏంటి? రాజ్యము అంతఃపురము భార్య ఇంతమంది ఉండగా దాసితనంటే, అప్పుడు అన్న మాటకి ఎందుకు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా చరిత్రలో మిగిలేరు తెలుసా? ఇవాళ చెప్పుకుంటున్నాం తెలుసా? ఇవేవి పొక్కిటి పురాణాలు కాదు. రామసేతు ఉందా లేదా అంటే ఉంది అనే కన్క్లూషన్కి సైంటిస్టులు వచ్చారు. కానీ పుక్కిటి పురాణం కాదు. ఎందుకంటే రాముడెక్కడో వనవాసంలో అడవుల్లో ఉంటే, లక్ష్మణుడు అతనికి తోడుగా ఉంటే, నీ పరిపాలన చేసే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న భరతుడేమో అతని పాదుకులు పెట్టుకొని ఎక్కడో రాజ్యానికి బయట ఉంటే, వీళ్ళందరిని వదిలి నేను ఎక్కడమ్మా రాజ్యంలో పడుకుంటాను, అంతఃపురంలో పడుకుంటాను? నేను ఈ రాతి మీద పడుకోవడమే నాకు లభించినటువంటి సుకృతము, ఇదే నా నిజమైనటువంటి ఉనికి, నేను ఇక్కడే పడుకుంటానమని చెప్పాడు. త్యాగం అంటే లేనిది చేయడం కాదు బిడ్డ, లేనిది చేయడం కాదు, ఉండి కూడా త్యాగం చేయగలగాలి. నువ్వు పక్కవాడితో మాట్లాడే అవకాశం ఉండి కూడా పక్కన పెట్టి నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టగలగాలి. నీ సెల్ ఫోన్ ఉండి కూడా నువ్వు పక్కన పెట్టగలగాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want.
support Lhasa Mission.